దీన్ని చూడండి ఫ్రెండ్స్, దాని ఒంటిని అది ఎలా శుభ్రం చేసుకుంటుందో. పిల్లులు ఇలాగే శుభ్రం చేసుకుంటాయి ఫ్రెండ్స్. మనమైతే స్నానం చేసుకుంటాం, పిల్లులు వాటి ఒంటిని అవే నాలుకతోటి ఇలా నాకుతూ శుభ్రం చేసుకుంటాయి ప్రతిసారి. అందుకనే పిల్లులు చాలా శుభ్రంగా ఉంటాయి. చూడండి ఎలా చేసుకుంటుందో. ఈవిడ గారు అసలు కింద పడుకోవట్లేదు, ఇలా బిస్తర్ మీదే పడుకుంటుంది. పైన టేబుల్ ఎక్కి మరీ పడుకుంటుంది. చూడు ఎలా బిత్తర బిత్తరగా చూస్తుందో. నాదే తింటుంది, నన్నే బిత్తర బిత్తరగా చూస్తున్నాయి. హాయిగా పండుకుంది మహారాణి. తినడం పండడం, తినడం పండడం, ఇదే పని వీళ్ళకి. సిగా ఇటు చూడు, మీ అమ్మ కన్నది వదిలేసింది, వెళ్ళిపోయింది, నా మీద వదిలేసింది. ఏ బిసిగా ఇటు చూడు. చూడండి దానికి ఎంత పొగరుందో. బిసిగా అంటే కూడా చూడదు, హాయిగా సాపుకొని పడుకుంది. బాబా రాత్రి అయితే నన్ను నిద్ర పోనివ్వలేదు, కంటికి నిద్ర పోనివ్వలేదు. ఒకటి కాళ్ళ కాడ, ఒకటి పక్కన, ఒకటి తల కాడ ఇలా పడుకున్నాయి. 3 పడుకున్నాయి వచ్చేసి. ఎక్కడి నుంచి వచ్చాయి ఏమో తెలీదు. చూడండి ఇలా పడుకుంది మహారాణిలాగా. ఎంత బాగా ఆసనం వేసింది చూస్తున్నారు కదా. ఇంకా వెయిట్ గోల అంతా ఇంత లేదు ఫ్రెండ్స్. నైట్ అంతా అసలు చెప్పడానికి లేదు మీకు. చెప్తాను చూడండి, చూపిస్తాను. నా ఈ మొక్కలలో దూకులాడి మొక్కల్ని మొత్తం ఇరగ్గొట్టేసినాయి. చెదరం చేసేసినాయి మొక్కల్ని మొత్తం ఇరగ్గొట్టేసేసి. ఏం చెప్పాలి వీటిని, ఏం చేయాలి చెప్పండి. పాపం అంటే నాకే ఎసరు పెట్టాయి. అయ్యో పాపం అన్నా. అంతే, నా ఇల్లుని చెదరం చేశాయి. అన్నీ సర్దుకోలేక చచ్చిపోతున్నా. నా చెట్లన్నీ తెగిపోయాయి. చూడండి అన్నీ. ఇంత ఘోరంగా, ఇంత టూ మచ్. చూస్తున్నారు కదా. ఇంకా చూడండి ఈ 2 మహారాణులు అయితే గోడ ఎడ్జ్లో ఎక్కేసి దాచుకుంటున్నాయి. చూడండి చూస్తున్నారు కదా, గోడ ఎడ్జ్లో పడుకున్నాయి. ఎంత అల్లరి చేస్తున్నాయి అంటే అంత అల్లరి చేస్తున్నాయి. మేము కింద పడతామన్న భయం ఉండదో ఏమో మరి, నాకు అసలు అర్థమే కాదు. కింద పడతారని భయం ఉండదా వీళ్ళకి. చూడండి ఎంత చక్కగా గోడ ఎడ్జ్లో, గోడ చివర్లో పడుకొని ఉన్నాయి. ఏం చూసిందో మరి, ఏం కనిపించిందో. లేచింది, అచ్చా కుక్కను చూసింది, కుక్క వెళ్తుంటే. ఎంత విచిత్రమే. అబ్బా కుక్కను చూసింది. ఆ కుక్కను చూసి ఎంత విచిత్రంగా లేచి చూస్తుంది అటు ఇటు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా ఈ పిల్లులతోటి అల్లరితోటి నాకు రోజు మొత్తం గడిచిపోతుంది.